విశాఖ జిల్లాలో డిసెంబర్ 1 నుంచి నగదు రహిత చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నగదు రహిత చెల్లింపులు రూపే కార్డుల అవగాహన గోడపత్రికను ఆవిష్కరించారు. జిల్లాలోని 40,000 పింఛన్దారులతో జన్ధన్ బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 270 గ్రామాల్లో బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేసే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మనకు 1వ తేదీ నుంచి పెన్షన్ అలాగే వేజ్ పేమెంట్ పెన్షన్ 100% రూరల్ ఏరియా ఏజెన్సీలో బ్యాంక్ ద్వారానే చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దృష్టిలో పెట్టుకొని మన జిల్లాలో ఉన్న దాదాపుగా 40,000 వరకు పెన్షన్ అకౌంట్ ఓపెన్ చేయాలి. 40,000 వరకు. సో అప్రాక్సిమేట్ గా 12 to 13,000 ప్లేన్ ఏరియా, అర్బన్ ఏరియా, ఏజెన్సీ ఏరియాలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ప్లేన్ అండ్ అర్బన్లో మ్యాసివ్ ఇప్పుడు కార్యక్రమం జరుగుతూ ఉంది. అర్బన్లో యూసీడీ, ప్లేన్ ఏరియాలో ఎంపీడీఓ బాధ్యత చెప్పడం జరిగింది. అక్కడ డిఆర్డీఏ కోఆర్డినేట్ చేస్తున్నారు. అక్కడ వెలుగు సిబ్బంది కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. అలాగే ఎల్డీఎం ద్వారా ఇక్కడ అన్ని బ్యాంక్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎస్ఎల్బీసీలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి బైండింగ్ టు ఆల్ ద బ్యాంక్స్ టు ఓపెన్ ద అకౌంట్స్. సో ఇది కూడా ఫాస్ట్గా ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ ఎక్కువ, సపోజ్ 70 years దాటిపోయిన పెన్షనర్స్ కూడా ఉంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ఉన్న పద్ధతిలోనే మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళు బ్యాంక్ వెళ్లాల్సిన అవసరం లేదు.